హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం మిల్లెట్స్తో 2 రకాల స్నాక్స్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ సజ్జపిండితో మురుకులు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి తీసుకొని అందులో కారం, ఉప్పు, వాము, నువ్వులు అన్నీ వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసి మంచిగా మరగబెట్టుకుందాం. ఇప్పుడు బాగా మరిగినాయి కదా, ఆ నీళ్ళు తీసి మనం కలిపి పెట్టుకున్న సజ్జపిండి ఉంది కదా అందులో పోసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. 5 నిమిషాలు అయినాక తీసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బటర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు ఒత్తే గొట్టం తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది వేసి పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మూత పెట్టినాక ఒక క్లాత్ తీసుకుని దానిపైన చిన్న చిన్న మురుకులు ఒత్తుకోవాలి. డైరెక్ట్గా బాణలీలో కూడా ఒత్తుకోవచ్చు, వేడి తట్టుకోగలం అనుకునే వాళ్ళు. లేకపోతే ఇలా ఒక పేపర్ నాప్కిన్ ఏదో ఒకటి వేసుకుని దానిపైన చిన్నగా ఒత్తుకొని తర్వాత కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక సైడ్ కాగినాకే వాటిని మళ్ళీ ఇంకో సైడ్కి మలపాలి, లేకపోతే మధ్యలో కలిపితే ఇరిగిపోతాయి. చూడండి ఇంకా ఎంత బాగా ఏగిపోయినాయో. ఇప్పుడు చూడండి, కరకరలాగే సజ్జపిండి మురుకులు రెడీ. ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మనం జొన్నపిండితో అప్పాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. జొన్నపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, నువ్వులు, వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా కచ్చపచ్చ పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్ అనేది ఉల్లికాడలు ఉంటాయి, అవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, కొంచెం అంత బటరు అన్నీ వేసి పొడి పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఆ మరిగిన నీళ్ళని మన పిండిలో వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి
ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత తీసుకుని దాన్ని మంచిగా కలుపుకొని ఉండలు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకుని పక్కన పెట్టుకొని మన పూరి ప్రెస్ తీసుకుని దానికి 2 పక్కల కవర్ పెట్టేసుకుని మన పిండి ముద్దకు ఆయిల్ పెట్టుకుని ఒత్తుకుంటే అప్పాలు రెడీ. ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే అతుక్కోకుండా ఉంటే మంచిగా వచ్చేస్తాయి. అన్నీ ఉండలు చేసుకొని ఒత్తుకొని ఒకటేసారి లాస్ట్కి వేయించుకోవచ్చు. చూడండి, అప్పాలన్నీ ఒత్తి పెట్టుకున్నాం కదా, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టి నూనె వేడైనాక అప్పాలు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా ఓ పక్క బాగా కాగిన తర్వాత ఇంకో పక్క మలుపుకోవాలి. చూడండి, ఒక పక్క పాగిన తర్వాత ఇంకో పక్క మలుపుకోవాలి. అంతే, కరకరలాడే క్రిస్పీ జొన్న పిండి అప్పాలు రెడీ. ఇవి మనకు హెల్త్కి మంచివి. ఇప్పుడు సమ్మర్ కదండి, చిన్నపిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ కింద తినడానికి కూడా బాగుంటాయి. ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఒక వారం 10 రోజుల వరకు నిలువ ఉంటాయి. రోజు ఏదో ఒకటి సాయంత్రం చేయాల్సిన అవసరం ఉండదు. మనం శనగపిండి తిన్నామా, అవి తిన్నామా, మన కడుపు ఉబ్బరం అది ఇది ఉంటుంది కదా, వీటితో ఏమీ ఉండదు. చాలా హెల్త్కి కూడా మంచిది. చూడండి ఎంత బాగా వచ్చినాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.